హాయ్ ఫ్రెండ్స్, నేను మీ బిందు. ఈరోజు ఎగ్ పుల్స్ ఎలా తయారు చేయాలో మనం ఈ వీడియోలో చూద్దాం. ముందుగా ఒక 5 ఉడికించిన కోడిగుడ్లు తీసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులో నూనె పోసుకొని కొంచెం పసుపు వేసుకొని ఉడికించిన కోడిగుడ్లను ఒక నైఫ్తో ఘాట్లు పెట్టుకొని అందులో వేసుకొని కొంచెంసేపు వేంపుకోవండి. వేంపుకున్న తర్వాత ఆ ఎగ్స్ని తీసి వేరొక బౌల్లో వేసుకోండి. తర్వాత అదే కడాయిలో కొంచెం నూనె పోసుకొని జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న 2 ఆనియన్స్ తీసుకొని అందులో వేసుకొని వేంపుకోవాలి. 2 పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. కొంచెం కరివేపాకు వేసుకోవాలి. తర్వాత కొంచెం సాల్ట్ వేసుకుంటే ఉల్లిగడ్డ ముక్కలు మగ్గుతాయి. మగ్గినాక పసుపు వేసుకోండి. కొంచెం అల్లం వేసుకోండి. తర్వాత బాగా కలబెట్టుకోండి. కొంచెం పసుపున్న అల్లం గోలిన తర్వాత అందులో 1 కప్పు టమాటా ముక్కలు తీసుకొని వేసుకోవాలి. టమాటా ముక్కలు బాగా గోలాలి, మగ్గినట్టు కావాలి. చూడండి ఎలా అయ్యో. ఇప్పుడు చింతపండు రసం అలా పోసుకోండి. మీకు తగినంత పోసుకోండి. నేనైతే 1 గ్లాస్ చింతపండు రసం తీసుకున్నాను. పోసుకున్న తర్వాత చూడండి, మూత పెట్టి ఉంచండి. ఒక 10 మినిట్స్ తర్వాత మూత తీసి చూడండి దగ్గరికి ఎలా ఉడికిందో. 1 స్పూన్ కారం, ఒక టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకోండి. మీ రుచికి తగ్గట్టు మీరు వేసుకోండి. వేసుకున్న తర్వాత చూడండి ఎలా ఉడికిందో. ఇలా కొంచెం ధనియాల పొడి వేసుకోండి. మీకు ఆడుంటే ఎగ్ పొడి అయినా వేసుకోవచ్చు. వేంపుకున్న ఎగ్స్ తీసుకొని అందులో వేసుకోండి. చూడండి, ఒక్కొక్కటిగా వేసుకున్న తర్వాత పైనుంచి వెళ్ళి కొంచెం కొత్తిమీర వేసుకోండి. అంతే, మనకి ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ పుల్స్ తయారైంది ఫ్రెండ్స్. ఒక్కసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. ప్లీజ్ కామెంట్, సబ్స్క్రైబ్, షేర్, లైక్ మర్చిపోకండి.